మంచి చేసిన పరిస్థితులు లేవు. ఏ రోజు మంచి చేశానని చెప్పుకునే కనీసపు ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితి ఈ చంద్రబాబు. ఇదే చంద్రబాబు గురించి మీ అందరినీ కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ఆయన అధికారంలో చూశారు. ఆయన్ను 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో చూశారు. మీకోసం, పేదవాళ్ళ కోసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన పెద్ద మనిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు? ఈరోజు మళ్ళీ కొత్త కొత్త మోసాలతో, కొత్త కొత్త అబద్ధాలతో, మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఈ పెద్ద మనిషి బయలుదేరాడు. ఇదే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబును. ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా. ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో, ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను. ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు. ముగ్గురి ఫోటోలతో పంపించాడు. ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే, రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటున్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, వేల మంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు అంటూ 2014లో సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, మీలో ఎవరికైనా కూడా